వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం దేవుడికి కొట్టినప్పుడు కొబ్బరికాయలు మిగులుతూ ఉంటాయండి. దాంతో ఏం చేయాలో తెలీదు. అలా అని వేస్ట్‌గా పడేయలేము. సో, అలాంటప్పుడు దాంతో మనం ఈజీగా చేసుకునే స్నాక్ కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూపిద్దామండి. ఇది చాలా స్వీట్‌గా అలానే హెల్తీగా కూడా ఉంటదండి. సో, దాన్నెలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే మేము ఇక్కడ ఇలా కొబ్బరికాయలు కొట్టాం. ఈ కొబ్బరికాయల్లో టెంకలో నుంచేసి మనం కొబ్బరిని తీసుకొని కొంచెం మిక్సీకేసుకుందామండి. అవునండి. ఇంక ఇలా మిక్సీకి పట్టుకున్నాం గదా! ఇగోనండి మనం అలా మిక్సీకి పట్టుకున్నది ఇప్పుడు కప్పుల్లో తీసుకుంటున్నాం కొలత తెలుసుకోవడానికి. మాకీ కొబ్బరి తురుము 2 కప్పులొచ్చిందని చెప్పాం గదండీ! ఇప్పుడు ఈ కొబ్బరి ముద్దల పాకానికి మనం బెల్లం తీసుకుంటున్నామండి. మేము తీసుకున్న 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నామండి. అలాగే దీంట్లోనే ఒక అరకప్పు వాటర్ గూడా వేస్తున్నామండి. పాకానికి కొంచెం బెల్లం కరిగేంత వరకి ఇలానే పొయ్యి మీద ఉంచుకుందామండి. ఇంగోనండి ఇప్పుడు ఇంక దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకొని బెల్లమంతా కరిగేంత వరకు ఇలానే ఉంచుకోవాలండి. ఇగోనండి ఇప్పుడు మన బెల్లమంతా కరిగిపోయిందండి. అక్కడక్కడ చిన్న చిన్న గడ్డలున్నాయి. అయి కూడా కరిగేంత వరకు ఇలానే ఉంచుకుందాం. ఇంగోనండి ఇప్పుడు మన బెల్లం పూర్తిగా కరిగిపోయింది. మనం ముందుగానే మిక్సీకి పట్టుకున్నాం గదండీ! ఆ కొబ్బరిని ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఆ బెల్లం పాకమంతా ఈ కొబ్బరికి బాగా ఉండేటట్టు కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ కొబ్బరిదంతా ఒక ముద్దగా వచ్చేంత వరకి ఇలానే పొయ్యి మీదే ఉంచుకోవాలండి. ఇగోనండి ఇప్పుడు చూసారు గదా! ఇందాకటి మీద కన్నా కొంచెం థిక్‌గా అయింది. కానీ మనం అనుకున్నంత ముద్దగా అయితే అవ్వలేదు. ఇది మాడిపోకుండా కింద అలా అతుక్కోకుండా మనం దీన్ని కలుపుకుంటానే ఉండాలండి. బాగా ముద్దగా అయ్యేంత వరకి. సో, తర్వాత మనం ముద్దలు చేసుకున్న ఉండల్లా చేసుకోవడానికి మంచిగా వస్తది గాబట్టి. ఇంగోనండి చూసారు గదా! ఇప్పుడు మనకి అది కొంచెం ముద్దలాగా చేయడానికి గూడా వస్తుంది. ఇంక మనం దీంట్లో యాలుక్కాయలు వేసుకుందామండి. ఇగోనండి యాలుక్కాయలు వేసిన తర్వాత ఒక జస్ట్ 2 మినిట్స్ మనం పొయ్యి మీద ఇంతే ఉంచుకొని కలుపుకుందాము. దాని తర్వాత ఇంక పొయ్యి ఆఫ్ చేసేసుకోవడమే అండి. ఇలా పొయ్యి ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారేంత వరకి మనం పొయ్యి మీదే లేకపోతే పక్కనైనా ఉంచుకోండి. ఇదిగోనండి ఇది ఇప్పుడు కొంచెం చల్లారి గోరువెచ్చగా ఉంది. మన చేతికి నెయ్యి రాసుకొని ఇంక దీన్ని ఉండలు చేసుకుందామండి. ఇలానే మనం ఏ స్వీట్ చేసినా గానీ ఇలా నెయ్యి రాసుకొని చేతికి ఇలా ఉండలు చేస్తామండి. ఎందుకంటే అలా వేడిగా ఉన్నది మనకి మరీ అంత వేడి తగలకుండా ఉండడానికి. ఇలానే ఇంక అన్నీ ఉండలు చేసి పెట్టుకుందామండి. ఇదిగోండి మన కొబ్బరుండలు రెడీ. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉన్నాయి. చూడ్డానికే నోరూరుతుంది. ఇవి చాలా హెల్తీ కూడా అండి. దీంట్లో కేవలం మనం యూజ్ చేసింది కొబ్బరి, అలానే బెల్లం మాత్రమే. మీరు కావాలనుకుంటే దీని మీద ఇలా జీడిపప్పు పెట్టి డెకరేట్ కూడా చేసుకోవచ్చు. దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.